హైదరాబాద్లోని ఈ టెంపుల్ని దర్శించుకుంటే అష్టాదశ శక్తిపీఠాలు దర్శించుకున్నంత పుణ్యం కలుగుతుందని చెబుతారు. 700 సంవత్సరాల క్రితము అంటే 15వ శతాబ్దంలో అమ్మవారు 10 అడుగుల లోతులో ఒక బావిలో శయనమూర్తిగా స్వయంభూగా వెలిశారు. ఇప్పటికీ అమ్మవారి నుదిటి వెనకాల నుంచి ఒక నీటి ఊట ధారలాగా ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ నీటినే భక్తులకి తీర్థాలుగా ఇస్తారంట. ఆ తీర్థం తాగితే రోగాలన్నీ పోయి సర్వదోషాలు పోతాయని భక్తుల నమ్మకం. 15వ శతాబ్దంలో ఒక రైతు తన పొలంలో బావిని తవ్వుతుంటే కొంత లోతు తవ్వాక ఏదో అడ్డొచ్చినట్టు చూస్తే అక్కడ అమ్మవారి విగ్రహం కనిపించిందంట. విగ్రహం తీసి పక్కన పెట్టడానికి ఎంతమంది ఎలా ప్రయత్నించినా విగ్రహము ఒక అంచు కూడా కదలలేదంట. దాంతో విగ్రహాన్ని బావిలోనే ఉంచి అందరూ బయటే నిలబడి పూజించడం మొదలుపెట్టారు. ఎల్లరి కోరికలు తీర్చే తల్లిగా ఎల్లమ్మ అని పేరు వచ్చింది.